అజిత్, అజిత్, గుడ్ మార్నింగ్. సరేలే, టీ తాగు. ఆంటీ, నా డ్రెస్ ఏమైంది? నేనేంటి ఇలా ఉన్నాను? నేనే విప్పాను. ఎందుకు? ఎందుకా? నీకేమీ గుర్తులేదా? నిన్న రాత్రి నువ్వు చాలా ఎక్కువ తాగావు. ఆ మత్తులో నువ్వు నీకే తెలియకుండా ఏదేదో చేశావు. ఒక భర్త భార్యతో చేసేది నువ్వు నాతో చేసావు, అర్థమైందా? ఆంటీ, నేను అది తెలియకుండా చేసుంటాను. అది తప్పు. ఇది కరెక్టే, నన్ను నమ్ము. నీకేది గుర్తులేదన్న సంగతి నాకు తెలుసు. నిన్న నైట్ నువ్వు రేప్ చేశావు. లేదు ఆంటీ, నేనెప్పటికీ అలా చేయను. మీరు నాకు తల్లి లాంటి వారు. అవన్నీ నాకు తెలుసు. మత్తులో నీకు ఏది గుర్తుండదన్న సంగతి కూడా నాకు తెలుసు. అందువల్లే నేను మన எல்லா మూమెంట్స్ని క్యాప్చర్ చేశాను. చూడు, లవ్లీ కదా? ఆంటీ, ఐఎమ్ రియలీ సారీ. ప్లీజ్ ఈ వీడియోస్ని డిలీట్ చేసేయండి. ఆంటీ, నేను చెప్పాను కదా నీకేది గుర్తుండదని. నువ్వు చాలా చేశావు. ఆంటీ చూడండి, నేను ఎప్పటికలా చేయను. మీరు నాకు తల్లి లాంటి వారు. ఆంటీ, మీరు నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. ప్లీజ్ ఆంటీ, నన్ను వెళ్ళనివ్వండి. ఇదంతా నిన్నే ఆలోచించాలిగా. ఇదంతా చేయడానికి ముందు ఆలోచించాలి. ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావు? ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఈ వీడియో డిలీట్ చేసేయండి. చేస్తాను, కానీ నువ్వు నిన్న చేసింది రోజు నాతో చేయాలి. మరి లేదనుకో. లేకపోతే ఏంటి? లేదంటే ఈ వీడియో పోలీస్ స్టేషన్లో ఇచ్చేస్తాను. వద్దండి. ఇంకా చెప్పాలంటే నువ్వే రేప్ చేసావని చెప్తాను. ఆంటీ ప్లీజ్ ప్లీజ్ ఆంటీ, అలా చేయకండి. సరే, ఇప్పుడు వెళ్ళు. రేపు కరెక్ట్ టైంకి వచ్చేసాయి. నీ టీషర్ట్ అవో అక్కడుంది. బాయ్ బేబీ. సరే, ఇది కంటిన్యూ అవుతూ ఇక్కడుంది చూడు. అది చూపించు. మరి ఇది వచ్చింది కదా. ఏది? ఇదేనా? గాయ్స్, ఇట్స్ ఎ బ్రేక్ టైం. జ్యూస్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇప్పుడు నాకు చదువుకోవాలని లేదు. నాకు చదువుకోవాలని లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే మమ్మీ, నాకు పాకెట్ మనీ ఇవ్వరా? అరే, వెరీ స్మార్ట్ కదా. నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే, నువ్వు చూస్తాగు. సరేరా, మరి నేను బయలుదేరుతాను. అరే, నువ్వెక్కడికి వెళ్తున్నావురా? ఇంటికి వెళ్తున్నాను రా, లేట్ అయిపోయింది. ఉండు, నేను కూడా బయటికి వెళ్తున్నాను. నిన్ను డ్రాప్ చేస్తాను. అరే, అర్థం చేసుకోరా. అరే చెప్తున్నానా, నిన్ను డ్రాప్ చేస్తాను. నేను వెళ్ళిపోతాను. చెప్పేది విను, కలిసి వెళ్దాం. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ ఫర్ యూ అజిత్. ఆంటీ వద్దు ప్లీజ్, నేను ఇది యాక్సెప్ట్ చేసుకోలేను. రేయ్ తీసుకోరా. ఇలా చూడు, నాకు 500, నీకు 2000. ముందు తీసుకోరా. థ్యాంక్ యూ ఆంటీ. సరే మమ్మీ, మేము వెళ్ళొస్తాం. త్వరగా వచ్చేరా. అలాగే, రారా. బాయ్. అజిత్, ఎక్కడికి వెళ్తున్నావు? చీకటి పడబోతోంది. నానా, అంటే గ్రూప్ స్టడీ కోసం. వీడే కదా ఎక్కడికి వెళ్తాడు? అక్కడికి, రాహుల్ ఇంటికి వెళ్తాడు. ఇప్పుడంతా ఎప్పుడు అక్కడే కదా పడిసేస్తున్నాడు. ఏంటమ్మా, మళ్ళీ మొదలు పెట్టావా? అలాగా. ఇలా చూడు అజిత్, రాహుల్ వాళ్ళ అమ్మ చేసేది నాకు ఏమాత్రం నచ్చలేదు. ఆ ఇంటికి వెళ్లకుండా ఉండడమే మంచిది. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. చదువు మీద దృష్టి పెడితే బాగుంటుంది. నానా, నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవట్లేదు. అక్కడ నేను గ్రూప్ స్టడీ కోసమే నాన్న వెళుతున్నాను. ఇంకా నాన్న, అంజలి ఆంటీ మేము చదువుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అలాగా? నువ్వు మిగతా ఫ్రెండ్స్ ఇంటికి చదువుకోవడానికి కోసం వెళ్తే వాళ్ళ అమ్మలందరూ నీకు డబ్బులు ఇస్తున్నారా? ఈవిడ మాత్రం ఎందుకు ఇస్తుంది? చూడండి, అంజలి ఆంటీ రాహుల్ ఎలా చూస్తుందో నన్ను అలాగే చూస్తుంది, అందుకే డబ్బులు ఇస్తుంది. అవునా? ఇప్పుడు మేమే తప్పుగా మాట్లాడుతున్నామా? ఏంటమ్మా? ఇలా చూడు అజిత్,
మేమిద్దరం నీ మంచి కోసమే చెప్తున్నాం. రాహుల్తో నీకెలాంటి సమస్య లేదు. అంతా అంజలి వల్లే. తనకి నువ్వు దూరంగా ఉంటే చాలా మంచిది. సరే నాన్న, ఓకే, నేను ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళనులే. ఇప్పుడు నా ఫ్రెండ్ బర్త్డే ఉంది, నేను ఆ బర్త్డే పార్టీకే వెళుతున్నాను. అక్కడికి వెళ్ళొచ్చు కదా? సరే, ఇలా చూడు, త్వరగా వచ్చేయ్. నేను అసలు ఎందుకు మా పేరెంట్స్కి అబద్ధం చెప్తున్నానో తెలియట్లేదు. ఇప్పుడు నేను అంజలి ఆంటీ ఇంటికే వెళుతున్నాను. తను నన్ను చాలా బాగా చూసుకుంటోంది. తను నాకు డబ్బులు ఇస్తుంది, నాకు కావాల్సినవి కొనిస్తుంది. కానీ ఇందులో తప్పు లేదని మా పేరెంట్స్కి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. బహుశా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి నేను వాళ్ళకి అబద్ధం చెప్తున్నానేమో. హాయ్రా. హాయ్రా. లోపలికి రా. మామ్, ఎక్కడున్నావు? నీ బంగారు అజిత్ వచ్చేసాడు. కేక్ కట్ చేయడానికి రావడం లేదా? కేకా? ఈరోజు ఆంటీ బర్త్డేనా? అవును, నీకు తెలీదా? అరే, ముందే చెప్పుండొచ్చు కదరా. నేను ఆంటీ కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకుని వచ్చేవాడిని కదా. అరే పర్వాలేదురా, ఏం కాదులే, వదిలే. ఏంట్రా పర్వాలేదు? ఇట్స్ మై బర్త్డే. హ్యాపీ బర్త్డే ఆంటీ. థ్యాంక్ యూ అజిత్. ఇవ్వు మమ్మీ, నేను ఓపెన్ చేస్తాను. సో హౌ ఆర్ యు? ఐమ్ గుడ్ ఆంటీ, హౌ ఆర్ యు? అమేజింగ్. ఆంటీ, కేక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. కమాన్ మమ్మీ, కట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే డియర్ మమ్మీ. హ్యాపీ బర్త్డే టు యూ. నాకు పెట్టవా? ఇలా చూడు మామ్, నేనేమంటానంటే ఈరోజు మీ బర్త్డే కదా, బియర్ తాగి తీరాల్సిందే. ఏమంటున్నావు? నువ్వు ఉండరా ప్లీజ్ మామ్, దయచేసి వద్దని చెప్పకండి. ఈరోజు మీ బర్త్డే మామ్. సరే ఓకే, నేను వెళ్ళి తీసుకొస్తాను. తెచ్చి ఇంట్లో పెట్టేశాను. సో స్మార్ట్. ఎస్. ఏంటి అజిత్, నా కోసం నువ్వు గిఫ్ట్ తీసుకురాలేదా? యాక్చువల్లీ ఆంటీ, రాహుల్ మీ బర్త్డే నాకు చెప్పనే లేదు. ఒకవేళ ముందే తెలుసుంటే ఏదో ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చేవాడిని. ఇట్స్ ఓకే. నువ్వు వచ్చావు కదా, ఇది కూడా నాకు గిఫ్టే. మామ్, ఇట్స్ బియర్ టైం. వెళ్ళి గ్లాసులు తెస్తాను. ఇది నీకు, ఇది నాకు. సరే స్టార్ట్ చేయి. ఎస్. ఇట్స్ ఫర్ యూ. అజిత్, ఇది నీకు. రే, నేను తాగని నీకు తెలుసు కదరా. ఆంటీ, మీరే వద్దని చెప్పండి. ఇట్స్ ఓకే, ప్లీజ్ తాగు. ఈ రోజు నా బర్త్డే కదా, వద్దని చెప్పకూడదు. ఏం కాదురా, తాగు. ఐ నో అజిత్, ఈవిడేంటి ఇలాంటమ్మా అనుకుంటున్నావా? కొడుకు బీర్ తాగుతానంటే ఓకే అన్నారని అనుకుంటున్నావా కదా? లేదంటీ, అలాంటిదేం లేదు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, నేనొక సింగిల్ మామ్ని. అండ్ నా కొడుకు నాకు తెలియకుండా బీర్ కొట్టడం, నాతో అబద్ధం చెప్తూ కొట్టడం నాకు అస్సలు నచ్చదు. అందుకు నా ముందే తను బీర్ కొడుతూ కూర్చోవడం మంచిదే కదా, అంతేనా? ఓకే, నౌ లెట్స్ చియర్స్. 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 Cheers. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, మెల్లమెల్లగా తాగు, కంగారేం లేదు. చాలా చేదుగా ఉంది. ఇప్పుడు ఇవి తినాలి. ఎవరా?
మామ్ నాకు ఓవర్, నేను వెళ్ళి పడుకుంటాను. ఓకే, నువ్వు బెడ్రూమ్కి వెళ్ళి పడుకో. అజిత్, వద్దంటే ఇక నాకు చాలా లాస్ట్ నేను ఇక తాగలేను అంటే. ఆర్ యు ఓకే? ఆంటీ, ఈరోజు బాగా లేట్ అయిపోయింది, నేను బయలుదేరుతాను. సరే, చూడండి లేట్ అయిపోయింది. ఓకే. సారీ ఆంటీ. ఇట్స్ ఓకే. ఐ థింక్ నువ్వు చాలా ఎక్కువగా తాగావు, ఇప్పటికే లేట్ అయ్యింది. ఈ రోజు నువ్వు ఇక్కడే పడుకో. ఓకే ఆంటీ. పొద్దుటే వెళ్ళిపో. ఓకే. నేను బెడ్రూమ్ తీసుకువెళ్తాను రా. జాగ్రత్త. ఓకే, బీ కేర్ఫుల్. జాగ్రత్త. ఇటువైపు రా, మెల్లగా చూసుకో. జాగ్రత్త. ఓకే. ఇటువైపు రా. కూర్చో కూర్చో. ఆర్ యు ఓకే? ఆంటీ, ఒక విషయం చెప్పునా? చెప్పు. ఐ లవ్ యూ. మీరు చాలా మంచివారు. నువ్వు కూడా. అజిత్, అజిత్, గుడ్ మార్నింగ్. సరేలే, టీ తాగు. ఆంటీ, నా డ్రెస్ ఏమైంది? నేనేంటి ఇలా ఉన్నాను? నేనే విప్పాను. ఎందుకు? ఎందుకా? నీకేమీ గుర్తులేదా? నిన్న రాత్రి నువ్వు చాలా ఎక్కువ తాగావు. ఆ మత్తులో నువ్వు నీకే తెలియకుండా ఏదేదో చేశావు. ఒక భర్త భార్యతో చేసేది నువ్వు నాతో చేసావు, అర్థమైందా? ఆంటీ, నేను అది తెలియకుండా చేసుంటాను, అది తప్పు. ఇది కరెక్టే, నన్ను నమ్ము. నీకేది గుర్తులేదన్న సంగతి నాకు తెలుసు. నిన్న నైట్ నువ్వు రేప్ చేశావు. లేదు ఆంటీ, నేనెప్పటికీ అలా చేయను. మీరు నాకు తల్లి లాంటి వారు. అవన్నీ నాకు తెలుసు. మత్తులో నీకు ఏది గుర్తుండదన్న సంగతి కూడా నాకు తెలుసు. అందువల్లే నేను మన எல்லா మూమెంట్స్ని క్యాప్చర్ చేశాను. చూడు, లవ్లీ కదా?
ఆంటీ ఐఎమ్ రియలీ సారీ, ప్లీజ్ ఈ వీడియోస్ని డిలీట్ చేసేయండి ఆంటీ. నేను చెప్పాను కదా నీకు ఏది గుర్తుండదని. నువ్వు చాలా చేసావు. ఆంటీ చూడండి, నేను ఎప్పటికలా చేయను. మీరు నాకు తల్లి లాంటి వారు ఆంటీ. మీరు నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. ప్లీజ్ ఆంటీ నన్ను వెళ్ళనివ్వండి. ఇదంతా నిన్నే ఆలోచించాలిగా. హ? ఇదంతా చేయడానికి ముందు ఆలోచించాలి. ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆంటీ ప్లీజ్ ఆంటీ ఈ వీడియో డిలీట్ చేసేయండి. చేస్తాను, కానీ నువ్వు నిన్న చేసింది రోజు నాతో చేయాలి. మరి లేదనుకో. లేకపోతే ఏంటి? లేదంటే ఈ వీడియో పోలీస్ స్టేషన్లో ఇచ్చేస్తాను. వద్దండి. ఇంకా చెప్పాలంటే నువ్వే రేప్ చేసావని చెప్తాను. ఆంటీ ప్లీజ్ ప్లీజ్ ఆంటీ అలా చేయకండి. సరే ఇప్పుడు వెళ్ళు. రేపు కరెక్ట్ టైంకి వచ్చేసాయి. నీ టీషర్ట్ అగో అక్కడుంది. బాయ్ బేబీ.